పాలన అనుభవానికి అనుభవ రాహిత్యానికి ఉన్నటువంటి తేడా చంద్రబాబు జగన్ల పాలన చూస్తే అర్థమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అసలు అధికారులను ఎవరిని పెట్టుకోవాలి, సీఎం పేషి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఈ పనులన్నీ ఎట్లో ఇక చుట్టూ చేరిపోయారు, ఎవరెవరో చేరిపోయారు, ఏదేదో నడిచిపోయింది. ఓ రకంగా ఆయన సొంత నిర్ణయాలు అమలు చేసిందో వాలంటీర్ వ్యవస్థతో, లేకపోతే కనుక ఒక ఏది సచివాలయ వ్యవస్థ, ఇట్లాంటి ఆయన అన్న వాటిని చేసేటటువంటి అధికార యంత్రాంగమైంది, కానీ టోటల్ సిస్టమ్ సెట్ కాదు. అదే చంద్రబాబు గారిది. ఫస్ట్ రాగానే ముందు తన సీఎం పేషి చీఫ్ సెక్రటరీని సెట్ చేసుకోవడం, తర్వాత సీఎం పేషి సెట్ చేసుకోవడం, ఆ తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి టీముల్ని తయారు చేసుకోవడం, నిర్ణయాలు చకచక గతంలో వైసీపీతో బాగా క్లోజ్గా ఉంటూ వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెట్టిన అధికారులందరినీ తీసేయడం, తమకు అనుకూలంగా ఉండే అధికారులందరినీ తెచ్చుకోవడం, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ నడుస్తున్నాయి.